సీజన్ తో సంబంధం లేదు. -8 డిగ్రీల ఉష్ణోగ్రతలో గజగజలాడాల్సిందే. దీనికోసం కాశ్మీర్కో విదేశాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖ సాగర తీరంలోనే కొలువుదీరిన మంచు ప్రపంచంపై స్పెషల్ రిపోర్ట్. అక్కడ అడుగుపెట్టిన వాళ్లను చలి చుట్టేస్తుంది. -8 డిగ్రీల ఉష్ణోగ్రత చుట్టూ ఉన్న ఏర్పాట్లు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ధ్రువ ప్రాంతంలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఇదంతా ఎక్కడ అనేదిగా మీ సందేహం? విశాఖ సాగర తీరంలో ఏర్పాటైన స్నో వరల్డ్ ప్రత్యేకత ఇదే. ఎండలు మండుతున్నాయంటే జనం చల్లని ప్రదేశాలకు పోటెత్తుతారు. విశాఖ నగరానికి అరకులోయ, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు క్యూ కడతారు. కానీ ఇకపై వ్యయ ప్రయాసలు అక్కర్లేదు. వాటిని మించిపోయేలా సాగర తీరంలో ఏర్పాటైన స్నో వరల్డ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సీజన్లతో సంబంధం లేకుండా మంచు కురిసే వేలను ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. ఈ మంచు ప్రపంచాన్ని సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసింది విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్. ఇందులో అడుగుపెట్టిన వాళ్లకు ఓ అరుదైన అనుభూతి ఎప్పటికీ మిగిలిపోతుంది. దీంతో స్థానికులే కాదు, ఒడిషా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు విచ్చేస్తున్నారు. సాగర తీర ప్రాంతం కావడంతో మంచు తయారీ పెద్ద సవాలే. మంచు తయారీకి ఆర్ఓ నీటి వినియోగం, 8 డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించడం కష్టమైన పనే కాదు, ఖరీదైన వ్యవహారం కూడా. ఇక సందర్శకుల భద్రత, నిర్వహణ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్త డెస్టినేషన్ ను పరిచయం చేయాలి అనే పట్టుదలతో స్నో వరల్డ్ ను ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. Vishwanath Sports Clubs and Convention for this wonderful initiative, which is a kind of unique and making our Vizag as the best destination for adventure sports and entertainment in the eastern India. స్నో వరల్డ్ ను సందర్శించిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచు కొండల్లో గడిపిన అనుభూతి కలిగిందని అంటున్నారు. మొత్తానికి పర్యాటక ప్రాంతమైన విశాఖకు స్నో వరల్డ్ అదనపు ఆకర్షణగా మారింది.